హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. ఏంటి ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని. ఏం చేస్తావు ఇప్పుడు వెళ్ళి? ఏముంది, ఆ వల్లిని పట్టుకుని నానా మాటలు అని బయటికి గెంటేస్తాను. ఇప్పటికే ప్రేమ వల్ల నర్మద వల్ల చాలా దెబ్బలాటలు జరిగినాయి. ఇప్పుడు ఇంకా జరగాల? దానివల్ల ఇవన్నీ చేసింది వల్లే అని తెలిస్తే ఇంట్లో ఎంత గొడవ జరుగుద్ది. అది ఆలోచించుకు ప్రవర్తించుకో. నీ కొడుకు ఏమైపోతాడో కూడా ఆలోచించుకో. ఆ వల్లి నరికి జైలుకి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? అన్నీ తెలుసుకుని దానికి తిక్క వచ్చేలాగా, దానికి బుద్ధి వచ్చేలా చెయ్యి. అర్థమైందా అని అని అనుకుంటూ ఉంటుంది బుజ్జమ్మ. ఇలా వచ్చి, అత్తయ్య గారండి ఏం కావాలండి మీకు? కాఫీ పెట్టమంటారా? ఏంటి అని చెప్పేసి ఒక్కడు కొడుతుంది. అయ్యయ్యో, నిన్ను ప్రేమ నర్మద అనుకున్నానే, అందుకని అలా కొట్టాను. పోన్లేండి అత్తయ్య గారు, పర్వాలేదులేండి. ఎంత పని చేశారే, ఎంతకు నమ్మక ద్రోహం చేశారే అంటూ ఇంకోటి కొడుతుంది. అలాగే ఇంకా ఇంకా కొట్టాలని చెప్పేసి ఆ ప్రేమ నర్మదల పేర్లు నా దగ్గర ఎత్తకో. అర్థమైందా? ఇంక ఎంత నమ్మక ద్రోహం చేశారే, కన్న కూతుళ్ళలా చూసుకున్నానే, వాళ్ళు ఇంతలా చేస్తారని. అత్తయ్య గారు నేనండి. ఓ అయ్యో, నువ్వు కదా, మర్చిపోయిన వల్లి. నర్మద ప్రేమ అనుకున్నాను, అందుకని అలా బిహేవ్ నువ్వు నా దగ్గర ఏమీ దాయలేదు కదా. ఏం దాయలేదు అత్తయ్య గారు, వెళ్ళొస్తాను అని చెప్పేసి గబగబా వెళ్ళిపోతుంది. ఈ లోపల నర్మద సాగర్ వస్తారు. ఏంటి సాగర్ అనేసరికి, అది ఎందుకంత కోపంగా, అన్నీ నువ్వు చెప్పి చేస్తున్నావా? నేను అంతే, నేను ఏమీ చెప్పను అని అనేస్తూ ఉంటాడు సాగర్. అదేంటి సాగర్, నువ్వు చేసిన తప్పుకే కదా ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను బాధ పెడుతున్నారు. అది నువ్వు చేసిన తప్పు. నేనేం చేశాను సాగర్? అమూల్య విషయం తెలిసినా కూడా నాకు చెప్పలేదు కదా. అవును, అది నీకు అనవసరం. అదేంటి నాకు అనవసరం ఏంటి? నేను ఏం చెప్పాలో ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. అన్నీ నీకే తెలుసా అంటూ సాగర్ అడిగేసరికి నర్మద చాలా బాధపడుతుంది. ఈ నిజం తెలిసిన రోజు నీకే తెలుస్తుందిలే అనుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అవుతూ ఉంటారు. ఇంకా సాగర్ నర్మద ఇద్దరు ఒకళ్ళు, నన్ను ఎప్పుడూ అర్థం నా ఇంట్లో వాళ్ళే కాదు, నువ్వు కూడా అర్థం చేసుకోవంటూ సాగర్ చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోతుంటే ఇలా కూర్చుని మన వల్లి చాలా హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. హ్యాపీగా తిరుగుతూ ఉంటే ఎంత బాగుందో, ఆ చందమామలాగా నేను ఎంత అందంగా ఉన్నానో అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల నర్మద ప్రేమ కలిపి ఎలాగైనా సరే వల్లికి బుద్ధి చెప్పాలని చెప్పేసి వల్లి మాటలు ఎప్పుడైతే నర్మద రికార్డ్ చేసిందో ఆ రికార్డర్ పట్టుకుని వల్లిని ఏడిపిస్తూ ఉంటారు. అమ్మో, నేను ఈ విషయాలన్నీ మా అయ్య గారికి తెలిసిందనుకో, నన్ను బయటికి గెంటేస్తారు అంటూ ఇలా వాయిస్ రికార్డ్ వినపడేసరికి వల్లి చాలా టెన్షన్ పడిపోయి, అయ్య బాబోయ్, నా వాయిస్సే ఏంటిది, ఎక్కడో ఎవరో రికార్డ్ చేశారు, ఎవరో సందులోంచి రికార్డ్ చేసేసారు బాబోయ్, నా మాటలే, ఇది కానీ మావయ్య గారికి తెలిసిందంటే నా సంగతి అంతే అనుకుంటూ అది ఎటు తిరిగితే అటు వాయిస్ ఎవరు 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 అసలు ఇది రికార్డ్ చేసింది ఎవరని చెప్పేసి తిరుగుతూనే ఉంటుంది వల్లి. ఇలా తిరుగుతూ ఉండగా పాపం ఇంకా ఎలాగైనా సరే వల్లికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నర్మద ప్రేమ తనకి ముక్కుకు తగిలినట్టు, ఆ గోడ అయి తగిలినట్టు, ఇంకా పిండి నెత్తి మీద పడినట్టుగా ఇలా చేస్తూ ఉంటారు. పాపం ఇంకా ఏడుస్తూనే ఉంటుంది వల్లి. వీళ్ళ మటుకి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇలా నవ్వుకుంటూ ఉంటే ఇలా కాదని చెప్పేసి దగ్గరికి ఇంకా ఇంకా పెంచి ఇంకా ఇంకా అల్లరి పెడుతూ ఉంటారు. ఈ లోపల అది ఎలాగైనా సరే ఇప్పుడు వల్లక్క సంగతి చెప్పాలని చెప్పేసి వాళ్ళు ఎంటర్ అవుతారు. ఏంటి వల్లి ప్రేమ, నర్మదా ప్రేమ మీరా రికార్డ్ చేసింది? అది కాదు, మీ అక్క, మీరు నాకు చెల్లెళ్ళు లాంటోళ్ళు, నేను మీ అక్కను కదా, అందుకనే వదిలేయండే అని అంటూ ఉంటుంది. అవునా, నువ్వు చేసిన పనులకి ఇప్పుడు అత్తయ్య గారికి మావయ్య గారికి నీ సంగతి తెలుస్తా. వెళ్ళక్కాయ్, ఏంటి బెల్లక్కాయ్ అంటూ నర్మద ప్రేమ ఇద్దరు ఇరిటేట్ చేస్తారు. బాబోయ్, ఈ విషయం తెలిస్తే ఎలాగో డిలీట్ చేసావా ఆ రికార్డరు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఏమైపోయింది బెల్లక్కాయ్, చాలా కథ ఉంది, ఇంకా కథ ఉంది నీకు అని చెప్పేసి అంటూ ఇద్దరు కూడా తిడుతూ ఉంటారు. ఈ లోపల అనుకోకుండా పిండి మీద పడిపోయేసరికి బుజ్జమ్మ సడన్గా కంగారు పడి లైట్ వేసేసరికి వల్లి, ఇదేంటి వల్లి నువ్వా అని అనేసరికి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి పిచ్చి పట్టిన దయ్యం పట్టిందా ఏంటి అని చెప్పేసి అందుకో ప్రేమ అని అనేసరికి చీపురు అందుకుని కొడుతుంది బుజ్జమ్మ. పిచ్చి పిచ్చిగా కొడుతుంది. అప్పుడు అత్తయ్య గారండి అంటూ ఉంటుంది. ఇంకా అమ్మయ్య
దయ్యం వదిలిందిలే, అత్తయ్య గారండి అన్నావు కదా, అమ్మయ్య మా వల్లికి దయ్యం వదిలింది అని అనుకుంటూ ఉంటుంది. అది కాదు అత్తయ్య గారు, ఒళ్ళు పులిచిపోయింది అత్తయ్య గారు, అది అని కానీ సర్లే కానీ లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ లోపల చందు అంటాడు, వల్లి నువ్వేనా, దయ్యం కాదు కదా, అది కాదండి నేనేనండి అంటూ ఉంటుంది వల్లి. ఇంకా ఎలాగైతే తనకి బుద్ధి చెప్పాలని బుద్ధి చెప్పాలని చెప్పి బుజ్జమ్మ నర్మద ప్రేమ చేసిన యాక్టింగ్ ఇవాళ అయితే మటుకి చాలా రసవత్తంగా ఉందండి. ఇవాళ సీరియల్లో ఇలా జరిగింది. ఇలా జరిగేసరికి ఇంకా చందు కూడా తనను అనుమానిస్తూ దయ్యం పట్టిందా ఏంటి అనుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా రావల్లి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. బాగా జరిగిందక్క, ఇలాగే చేయాలి, ఇలాగే చేసి ఇప్పుడేం చూసావు ప్రేమ, శ్రీరామనవమి రోజున చూద్దు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటూ ఉంటారు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. ఇలాగే వల్లిని ఏడిపిస్తూ ఉంటారా. అసలు నిజం బుజ్జమ్మకు తెలిసింది. అసలు బుజ్జమ్మ రామరాజుకు చెప్తుందా, అసలు వల్లి బయటికి వెళుతుందా, వల్లి వాళ్ళ అమ్మా నాన్నకి కోటింగ్ ఇస్తారా, ఇవన్నీ చేసింది వల్లి అనే విషయం బుజ్జమ్మకు తెలిసింది, రామరాజుకు తెలుస్తుందా ఏంటి అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.